ఏం కావాలా? ఒక మేధావి వర్గం కావాలా. ఆ మేధావి వర్గమే ఒక రాజ్యాంగ రచనా కమిటీగా 7 మందిని మన దేశంలో ఉండే వాళ్ళు 7 మందిని రాజ్యాంగ రచనా కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని వాళ్ళు ఏమంటే ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి ఏవైతే మంచి లక్షణాలు ఉంటాయో వాటన్నింటినీ సేకరించి ఒక రాజ్యాంగంగా తయారు చేసినారు. ఆ రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. పట్టిన తర్వాత అటువంటి రాజ్యాంగంలో ఉండే లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే, అప్పుడు రాజ్యాంగం తయారు చేసినప్పుడు 395 ఆర్టికల్ ఉంటాయన్నమాట. ఆర్టికల్ అంటే ఏమి? ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, అదేవిధంగా పార్లమెంట్ వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, ఇటువంటి లక్షణాలు ఉండే రాజ్యాంగమే దీన్ని మనము తయారు చేయడానికి చేసుకున్నారనమాట. ఇటువంటి రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26వ తేదీ. కాబట్టి మనము ప్రతి సంవత్సరము ఈ మన పాఠశాలలో అయితేనేమి, ప్రభుత్వ సంస్థల్లోనైతేమి రాజ్యాంగం మనకు ఎప్పుడైతే గణతంత్ర దినోత్సవం మనకు వచ్చింది చేసుకుంటున్నామో వాటిని స్మరించుకుంటూ మన దేశ నాయకులను మరోసారి స్మరించుకుంటూ వీటిని మనము జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే. అయితే మీరు చేయాల్సిన విషయం ఏమంటే, మనము ప్రతి సంవత్సరము రాజ్యాంగ దినోత్సవం అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మన దేశము ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో మేటిగా ఉండే దేశము నేటికి 4వ దేశంగా ఉంది. అగ్ర దేశంగా కావాలంటే ఏం చేయాలా? నేటి బాలలే రేపటి పౌరులుగా మంచి మేధావి వర్గంగా తయారైతే ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి మేధావులుగా, మంచి డాక్టర్లుగా, మంచి లాయర్లుగా, మంచి విధానాలు కలిగిన వ్యక్తులుగా తయారవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ముగిస్తున్నాను. కార్యదర్శిగా పనిచేశారు, ప్రధానమంత్రి PM కార్యదర్శిగా పనిచేశారు. ఆ చిన్న పల్లెటూరు నుంచి ప్రధానమంత్రి కార్యదర్శిగా ఎదిగితే ఆ కుటుంబం నుంచే మళ్ళీ సత్యనాథన్లా మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1గా మైక్రోసాఫ్ట్ను సృష్టించినటువంటి ఘనత అతి సాధారణమైనటువంటి ఒక పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తికి సాధ్యమయ్యింది. అందుకోసం చెప్తున్నాం నాన్న, మీలో ఉన్నటువంటి ఒక సత్యనాథన్లా, సుందర్ పిచ్చయ్యలే కాదు, ఇంకా అంతకంటే మీకు తెలుసా, సుందర్ పిచ్చయ్య గూగుల్ మ్యాప్స్ను తయారు చేశాడు. అవసరం ఏమైనా నేర్పిస్తుంది. ఆ సుందర్ పిచ్చయ్య గూగుల్ మ్యాప్ని ఎందుకు తయారు చేశారో తెలుసా మీకు? ఒకసారి ఆయన ఆఫీసులో ఉంటే వాళ్ళ భార్య వాళ్ళంతా కలిసి సాయంత్రం ఫంక్షన్కి పోవాల్సి వస్తుంది. 7 గంటలకు మ్యారేజ్కి వెళ్దాము, ఫంక్షన్కి వెళ్దాం, నువ్వు తొందరగా ఆఫీస్ నుంచి రా అని వాళ్ళ భార్య చెప్తుంది. చెప్తే వచ్చేటప్పుడు ఇక్కడ అమెరికాలో చెప్తే వచ్చేటప్పుడు ఆ సందుల్లో ట్రాఫిక్ విపరీతం అయిపోయి పక్క రోడ్డుకి వెళ్ళి సందులు గొంతులు అన్నీ తిరుగుతూ ఇంటికి చేరేటప్పటికి రాత్రి 11 గంటలు అయిందంట. కనుక్కోలేకపోయినాడు ఆయన. కనుక్కోలేకపోతే ఇంటి దగ్గరేమో వాళ్ళ భార్య పట్టు చీర కట్టుకొని ఫంక్షన్కి పోవాలని రెడీగా ఉంది. వాళ్ళ భర్త రాలే. 8 అయింది, 9 అయింది, 10 అయింది, రాలే. 11కు వచ్చినాడు. ఆయన బాధ ఈమెకు తెలియదు. ఏమి ఎంత ఇబ్బంది పడింది, దారి కడుక్కోలేక ఎంత ఇబ్బంది పడింది తెలియదు. ఆమె డోర్ వేసేసిందంట, ఇంట్లోకి రానిలే ఆయన్ను. నేను ఇంతగా అందరికీ మా ఫ్రెండ్స్కి అంతా చెప్పుకున్నాను వస్తానని, నువ్వు చూస్తే ఇంత లేటుగా వచ్చి నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా నీకని ఆమె వాకిలేసేసింది. అప్పుడు ఆయన బయటకు వచ్చి పనుకొని, ఈ స్థితిలో ఉన్నటువంటి నేనే, ఒక మంచి కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి నేనే నా భార్య చెప్పినటువంటి టయానికి పోలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళటువంటి పరిస్థితి ఏంటి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పేసి మనం ఎక్కడ వెళ్తా ఉన్నా మనకు దారిని చూపించడానికి
ఈ గూగుల్ మ్యాప్స్ ను తయారు చేసినటువంటి వ్యక్తి ఆయనే. గుర్తుపెట్టుకోండి, అవసరం ఏమైనా నేర్పిస్తుంది, నిర్లక్ష్యాన్ని ఎంత పతనానికైనా దారి తీపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మన చుట్టూతో మనకి ఏం అవసరం ఉంది, మనం ఏం చేయగలం, ఏం చేస్తాం అనేటువంటి ఆలోచన మనం చేయగలిగినప్పుడే మనం ఉన్నత స్థానంలో ఉంటాం. మన పేరు ప్రతిష్టలు మన ప్రపంచంలో మారుమోగుతాయి. అలాంటి వ్యక్తులను అందించిన భూమిరా మన భరత భూమి. కాబట్టి భరత భూమికి హ్యాట్స్ ఆఫ్ తెలుపుతూ లలిత కుమారి మేడం గారిని, దివ్య మేడం మేడం ఆటికి రాదు, రెండు ముందు. రిపబ్లిక్ డే ఏందో ఒక్కసారి చిన్నగా సోషల్ సార్ చెప్తున్నారు, ఒక సైన్స్ టీచర్ గా చెప్తారు. నాకు తగ్గట్టుగా 8 years అయిపోయింది, ఇండిపెండెన్స్ డే వచ్చేసింది అంటే అంతకు మునుపు మనం ఇండిపెండెంట్ గా లేమా అంటే లేమనే చెప్పాలి. 200 years బ్రిటిష్ పాలనలో నుండి కనీసం స్వేచ్ఛ వాయువును కూడా పీల్చలేనంతగా మనము తొక్కపడి ఉన్నాము. ఇన్ని 200 years ఉన్నాము. మరి 200 years కంటే ముందు ఎలా ఉన్నాము అంటే హాయిగా చాలా. ఇంకొక ఎగ్జాంపుల్, డైమండ్స్ ని కూడా మన రాయలసీమలో కుప్పలు పోసి అమ్మేవాళ్ళంట. అంత లక్షణంగా సస్యశ్యామలంగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళని మనము 200 years లో మనల్ని ఎలా చేసేస్తున్నారంటే బానిసల్లాగా తయారు చేస్తున్నారు. మనం అంటే 200 ఏళ్ళు అంటే 10 తరాలు మనల్ని తొక్క వేయబడినా మనము. మరి అలాంటి వాళ్ళ నుంచి మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవడం నిజంగా పెద్ద విజయమే, కాదనడం లేదు. అలాంటి విజయం ఎప్పుడు సాధించినామమ్మా మనము? 1947 లో సాధించేసినాం. అబ్బా, మన విజయం మనకు వచ్చేసింది, ఇంకా భయం లేదు, స్వేచ్ఛావాయువుని మనం పీల్చుకోవచ్చు, ఎవరు మీ మీద అధికారం చూపలేదు, మనల్ని ఎవరు అడ్డగించలేదు అని అనుకున్నాం, సరిపోయింది. మరి అభివృద్ధి మాట ఎక్కడా? అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు తగ్గట్టుగా మనల్ని బానిసల్లాగా చేసేస్తున్నారు. మరి ఆ బానిసత్వం నుంచి బయటకు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఆలోచనకి మారుపేరే రాజ్యాంగం. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇల్లు కట్టేసినాం, లోపల ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది మీరందరూ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ చేస్తారా? చేయరా? చేసుకుంటాం. అలా డిసైడ్ చేసినదే మన రాజ్యాంగం. కల్కి సినిమాలో చూస్తారా, సుప్రీం అనే ఒక పవర్ ఉంటుంది. అలాంటి పవరే ఇండియాకు ఉన్న పవర్, సుప్రీం పవర్ ఏది అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి మెయిన్ కీలకాంశం ఏం తెలుసా? ప్రజలే పాలకులు. ప్రజల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రజలే పాలకులు. ఇదే మెయిన్ థీమ్ తో రాజ్యాంగం స్టార్ట్ చేశారు, రాశారనమాట. మరి ఆ రాజ్యాంగం ఎన్ని రోజులు రాశారంటే సార్ ఆల్రెడీ చెప్పేశారు కానీ దాని గురించి మాట్లాడారు. మరి ఇంత రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్. ఎందుకంటే 200 సంవత్సరాలు మనం బానిసత్వంలో బతికినాము. మనకు చదువు ఉందా? లేదు, 20% కూడా లేదు. ఒకవేళ చదువు ఉన్నా ఎలాంటి చదువు ఉంది? వాళ్లకు పని చేసి పెట్టే చదువు మాత్రమే ఉంది. మరి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మన దేశంలో అంటే హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, స్కూల్స్ మరీ తక్కువగా ఉన్నాయి. ఇంకా ఏం కాదన్నా పంటలు పండించడం. ఆ పంటలు కూడా బ్రిటిషర్స్ కి ఏం అవసరమైతే ఆ పంటలే పండించడం మొదలు పెట్టారు మన ఇండియాలో. ఒక్క రైల్వే లైన్ మాత్రం ఉంది. ఎందుకు చెప్పండి? రైల్వే లైన్ ఎందుకు వేసింటారు చెప్పండి? ఆ రైల్వే లైన్ మన సంపదనంతా కొల్లగొట్టుకొని వాళ్ళు తీసుకుపోవడానికి, హ్యాపీగా నీట్ గా ఎటువంటి బర్డెన్ లేకుండా తీసుకెళ్ళడానికి పనికి వచ్చేటట్టుగా వాళ్ళు తయారు చేసుకున్నారు. మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది మన అభివృద్ధి చేయడం ఎలా, మన అభివృద్ధిని పొందడం ఎలా. అంతేకాకుండా స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్కరికి చేరాలి. అలా ఎలా చేస్తే ప్రతి ఒక్కరూ స్వాతంత్రాన్ని మనస్ఫూర్తిగా అనుభవించగలుగుతారు అనేది క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అలా చేయాలి అనుకుంటే కొన్ని ఆలోచనలు మొదలు పెట్టారు. ఏమని చెప్తున్నారు? ఎక్కడెక్కడ ఏమేమి బాగున్నాయి మొదలు పెట్టారు. మరి మీకు తెలుసు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమన్నా? అది కంపల్సరీ కావాలి, హక్కులు కావాలా? ఆ ఫండమెంటల్ రైట్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు అంటే అమెరికా నుంచి తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? యునైటెడ్ స్టేట్స్, యూకే నుంచి తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు?
ఆస్ట్రేలియా నుంచి ఈ ఐడియాస్ ని సేకరించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఫ్రమ్ సెంట్రల్ టు స్టేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు అంటే కెనడా నుంచి తీసుకొచ్చినారు. చూడండి, మంచి మంచివని నామినేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకునేది ఎక్కడి నుంచి ఉంది అంటే ఐర్లాండ్ నుంచి వచ్చింది అనమాట. నెక్స్ట్, ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ నుంచి ఎలా చేయాలి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఈ ఐడియాని తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఆ ప్రొవిజన్స్ ఎలా స్టోర్ చేయాలి అని చెప్పిన ఐడియాస్ ఎవరి దగ్గర నుంచి ఉన్నాయంటే జర్మనీ దగ్గర నుంచి ఉన్నాయి. నెక్స్ట్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చారు. ఇన్ని రకరకాల ఐడియాస్ ని తీసుకొని వచ్చి క్రోడీకరించి తయారు చేసుకున్న ఒక పుస్తకం పేరు ఏం పేరు అంటే అదే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి అంటే స్వేచ్ఛనిచ్చారు, హక్కులను ఇచ్చారు, బాధ్యతలను కూడా ఇచ్చారు. ఈ రోజు నిన్న చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఒకటి జరిగింది మన స్కూల్లో. మన 90 to 91 బ్యాచ్ వాళ్ళు వచ్చి టెంకాయ కొడుకోతలు ఒకటి మొక్కున్నాడు. ఈ గంగమ్మ తల్లి నెక్స్ట్ వచ్చే తరాలకు మా నీళ్ళు ఎట్లాగో వస్తుంది తల్లి, పిల్లల అవసరాలు తీర్చు తల్లి అని మొక్కున్నారు అనమాట. అలాగే మన స్కూల్లో మన ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా మీరు పాడు చేయకుండా కంటిన్యూస్ చేస్తూనే ఉండాలనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను కూడా చేయాలి. నెక్స్ట్, ఇంతకీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది అని నిర్ణయించుకోవడమే ఈ రిపబ్లిక్ డే యొక్క ఆవశ్యకత. ఈ రిపబ్లిక్ డే లో ఫస్ట్ జరిగినది ఏంటి అంటే ఇరిగేషన్ గురించి మాట్లాడాలి. అగ్రికల్చర్ ఎలా ఉండిందంటే అప్పుడు మనకు డ్యామ్స్ ఏం లేవన్నా, ఉన్నదల్లా ఒకటే వానలు పడితే పంటలు పండుతాయి, వానలు లేకపోతే లేదు. ఒకవేళ విపరీతంగా వానలు పడి వరదలు వచ్చినాయనుకో ఆ సంవత్సరం పంటలు అయిపోయి వెంటనే ఏం ఐడియా వచ్చింది మన వాళ్ళకి, ఏమైనా వచ్చింది ప్రాజెక్ట్స్ డ్యాములు కట్టాలి అని కట్టారు. వెంటనే అయిపోతుందా, పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేశారు. దాంతోనే హిరాకుడు, బాక్రానందలు, నెక్స్ట్ నాగార్జున సాగరు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. అంటే ఒక్కొక్కటి రావడం, ఒక్కొక్కటి ఐడియాతో చేయడం. నెక్స్ట్, విద్య. ఇప్పుడు ముందు 200 ఏళ్ల సంవత్సరాలు ఏం చెప్పలేదు, ఒక్క స్కూల్ లేదు. ఇప్పుడు చూడండి, మన కుటాకులు ముందు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి మనకు. ప్రతి 3 kilometers కి ఒక హై స్కూల్. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి చదువు అనేది కావాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యం అని నమ్మింది మన భారత ప్రభుత్వం. మరి అలా చేయబట్టే మన విద్య కూడా ముందుకు వెళ్తూనే ఉంది. విద్య వెళ్తుందంటారా, ఇక్కడ ఆడపిల్లల్ని వెనకెట్టేస్తున్నారు అనుకుంటున్నారా? నిన్న మొన్న నేషనల్ చైల్డ్ డే, గర్ల్ చైల్డ్ డే చేశారు కదమ్మా. నిన్న నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏం చెప్పినారు, ఆడది అబల కాదు సబల అన్నారు కదా. ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు జరిగినటువంటి రాజ్యపథ్లో మనకి ఏం జరుగుతుంది తెలుసా? కర్తవ్యపథ్లో జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి 26 years సిమ్రన్ బాలా అనే ఒక ఆమె 140 ఫ్లయింగ్ ఆఫీసర్స్ కమాండ్మెంట్ కి మెయింటైన్ చేస్తుంది, ఒక లీడర్ గా ఉంటుంది అనమాట. ఇది ప్రపంచంలోనే మనం ఫస్ట్ మనం చెప్తున్నాం చూడండి, 140 మెంబర్ జెంట్స్ ని మెయింటైన్ చేస్తుంది ఒకే ఒక లేడీ. ఆమె పేరేం పేరు? సిమ్రన్ బాలా. ముందుసారి ఎప్పుడు జరిగింది? ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో 2 ఆఫీసర్స్, లేడీ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఎవరెవరు అంటే సోఫియా ఆర్మీకి సంబంధించిన ఆమె, యోమికా సింగ్ ఎయిర్వింగ్ కి సంబంధించిన ఆమె. 2 ముందరుండి నడిపించి ఆపరేషన్ సింధూర్ లో ఏడ్చిన ప్రతి ఒక్కొక్కరికి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. మరి ఎక్కడమ్మా మన వారెంత కూతున్నారు అంటున్నారు. ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. నెక్స్ట్, గూగుల్ మొత్తం ప్రపంచాన్నంతా ఏడుతున్నది ఏమన్నా అంటే గూగులే కదా. ఆ గూగుల్ ఏడుతున్న వాడు ఎవరున్నారా? ఎవరు? మన ఇండియన్ సుందర్ పిచాయ్ మేడం. ఎప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఎప్పుడు గూగుల్ వెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. ఒక క్లాస్ లో ఒక రోజు బాగా చెప్పి సెకండ్ డే థర్డ్ డే బాగా చెప్పకపోతే వెంటనే ఆ పిల్లలు ఏం చేస్తారా?
నువ్వు చదవలేదు, నువ్వు కూర్చో అని చెప్తారు. అలాంటిది ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సాఫ్ట్వేర్, రాజ్యాన్ని ఏలుతున్నటువంటి గూగుల్లో ఇంతవరకు నెగ్గుకు రాబడుతున్నాడు అంటే హీఈస్ ద లీడర్ అట్ ఎనీ మూమెంట్. ఆ టైం వరకు వస్తున్నాడంటే ప్రతిరోజు అతను గెలుస్తూనే ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎవరినానా? సత్య నాదెల్లా, వీళ్ళందరూ కూడా మన ఇండియన్సే చేస్తున్నారు. సో మన ఇండియా ఇంప్రూవింగ్ నుంచి ఇంప్రూవ్డ్ కంట్రీ రావాలి అని అంటే అది ఎవరి చేతుల్లో ఉందమ్మా? మీ చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఆ విద్యార్థి అనేవాడే దేశానికి వెన్నెముక. ఈ వెన్నెముక బాగుంది అంటే పర్ఫెక్ట్. అది ఎట్లా పోతుంది? రాకెట్ లాగా దూరుకుపోతుంది అనమాట. బ్రహ్మోస్ ఎట్లయితే పోతుందో అదే విధంగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి. మన ఇండియాని ఇంప్రూవింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీగా తీసుకొస్తారని అనుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ. సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులైనటువంటి హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్కి, ఉపాధ్యాయులకు అందరికీ నా పాదాభివందనములు. అట్లానే ఈ సభకు వచ్చినందుకు మా నాన్నగారికి అందరికీ నా నమస్కారములు. పిల్లలు మీకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి తల్లిదండ్రులు ప్రేమించండి, తర్వాత ఉపాధ్యాయులను గౌరవించండి. ఎప్పుడైతే మీరు ఉపాధ్యాయులను గౌరవించి వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆలకించినారంటే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మేము ఈ స్కూల్లో చదివిన వాళ్ళము. ఒకప్పుడు మా టీచర్స్ ఎగతాళి చేసి మేము చదువు సరిగ్గా లేనందుకు ఈరోజు మేము బాధపడుతున్నాము. విద్యాబుద్ధులు లేక ఏదో కష్టం చేసుకుంటూ బతుకుతున్నాము. కాబట్టి మీరందరూ గౌరవించి టీచర్స్ని వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆలకించి వాళ్ళను ఇదిగా చూసుకున్నారంటే మీరు భవిష్యత్తులో మంచి స్టేజ్కి వస్తారు. ఎందుకంటే మేము పడిన బాధలు పిల్లలు పడకూడదు. అప్పుడు మాకు తెలియదు, మేము ఏం చెప్పినా మేము ఆలకించలే. అప్పుడు మగన మేము తెలుసుకొని సక్రమంగా చదివింటే కన్నా ఇప్పుడు మేము టీచర్ల మధ్య ఉద్యోగస్తులమో, ఒక రాజకీయ నాయకులమో, ఒక విద్యార్థులు అయిన వాళ్ళము. ఆ రోజు మాకు తెలియనందుకు ఆ వయసులో ఎవరికి తెలియదు. ఆ పిల్లాట అనేది ఏదో పిల్ల చేష్టలు చేసుకుంటాం, కానీ అప్పుడు ఎంత గౌరవించాలా, ఎవరిని ఎట్లా మాట్లాడాలనేది మాకు తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకొని ఫస్ట్ టీచర్లు గౌరవించండి. టీచర్లు చెప్పిన ప్రతి విషయం మీరు బాగా ఆలకించి వినండి. మీరు మంచి విద్యార్థులు నేర్చుకొని మంచి స్టేజ్కి పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు నాతోటి ఉపాధ్యాయులకి, తర్వాత మన పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చి మన పాఠశాలకు బోర్డు వేయించినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి మన పూర్వ విద్యార్థులు 1991 బ్యాచ్ పెద్దలందరికీ మరియు విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డే అంటే మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయడానికి పట్టినప్పటికీ ఈ రోజు నుంచి మనము 1950 జనవరి 26 నుంచి మనము మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అంటే హిందువులకి భగవద్గీత ఎలా పవిత్ర గ్రంథమో, ముస్లింలకి ఖురాన్ ఎలా పవిత్ర గ్రంథమో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎలా పవిత్ర గ్రంథమో, మొత్తం భారతదేశం అంతటికీ కూడా ఒక పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. ఏ అధికారి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా సరే మనం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనం మన రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. అలా మనమందరం కూడా ఒక ఈక్వాలిటీ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే చిన్నప్పుడు నన్న అంబేద్కర్ గారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టి చదువు చెప్పించినారంట. అంటే వీళ్ళు అంటరాని వాళ్ళు. సో అక్కడ మొదలైంది. ఇప్పుడు మనకు సార్ చెప్పారు సుందర్ పిచాయ్ గారి గురించి. అరే నేను సమయానికి రాకపోతే భార్య ఇంట్లోకి రానివ్వడం లేదని గూగుల్ మ్యాప్ను ప్రవేశపెట్టినారు. స్కూల్లో
టీచరు నేను అంటరాని వాడిని అని మిగతా పిల్లలతో సమానంగా కూర్చోబెట్టలేదే అని ఆయనలో ఏర్పడినటువంటి ఆ బాధనే మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి మూలమయ్యింది. అలా ఎక్కడైతే సమస్య మొదలవుతుందో అక్కడ సొల్యూషన్ అనేది కూడా దొరుకుతుంది. సో మీలో కూడా అలా ఎక్కడ సమస్య మీకు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సొల్యూషన్ మీరు తీసుకురావాలా. సో ఆ రకంగా మనకి సమానత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సమానత్వంతోనే మనమందరం కూడా ఉద్యోగాలను సాధించుకుంటున్నాం. అలాగే విభిన్న రంగాలలో మనకి రిజర్వేషన్ల ద్వారా సమానత్వాన్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే మీకు కూడా నన్న ఎల్కేజీ నుంచి మీరు ఎంతవరకైనా చదవండి, డిగ్రీ చదువుతారా, పీజీ చదువుతారా, ఎంతవరకైనా చదవండి, మనకి గవర్నమెంట్ ఫ్రీగా చదువులు అందిస్తూ ఉంది, ఫ్రీగా మనకి అవకాశాలని అందిస్తూ ఉంది. అలాంటి అవకాశాలను అన్నింటినీ మనము ప్రభుత్వం అందించేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన భారత జాత ప్రగతికి మీరు ఉపయోగపడతారని, నేటి బాలలే రేపటి పౌరులై మన భారత సమాజాన్ని నిర్మిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ స్వీట్ తీతనవా తమ్ముడు సైడ్ ఇంటి పెట్టుబడి ఎత్తపో మేమేం చేసుకుంటాం, ఏమైనా చూసుకుంటాం అంతా మీ పిల్లలు రమ్మని రారా జాగ్రత్త తీసుకోరా, ఏం రా జాగ్రత్త తీసుకోరా. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం, ఈరోజు అందరికీ పండగ. అందరికీ అంటే చిన్నలు పెద్దలు, మన దేశంలో ఎవరమైతే ఇండియన్స్ అని పిలువబడుతున్నామో ప్రతి ఒక్కరము కూడా ఘనంగా జరుపుకునే ఒకే ఒక పండుగ ఏదైనా ఉంది అని అంటే అది ఏంటి అని అంటే జాతీయ పండుగలు అన్నమాట. జాతీయ పండుగలు అంటే అర్థం ఏంటి అంటే జాతి, మతం, లింగం, వర్గం ఇలా ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరము కూడా సమానంగా జరుపుకునే వాటిని ఏమంటాము అని అంటే జాతీయ పండుగలు అని పిలుస్తాం. మరి ఈ సమానత్వం అనే పదం చాలా గొప్పది, అవునా? సో ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు 21 ఏళ్ళు నిండితే మీరు ఎన్నికల్లో నిలబడచ్చు, పోటీ చేయొచ్చు, అవునా? సో మనం కూడా క్లాస్లో పోటీ పడతాం. దేనికి? లీడర్ కావాలనో, బాగా చదువుతామనో, ఇంకోటో. కానీ మనందరినీ కూడా ఎవరినైనా రూల్ చేయాలి అనే ఆలోచన మనకు ఉన్నదనుకోండి, నీకేం కావాలా? నీ దగ్గర డబ్బులు ఉండాలనా, నీ కులం గొప్పదై ఉండాలనా, నువ్వు గొప్పవాడివై ఉండాలనా, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలనా అంటే ఏం అక్కర్లేదు. నీకేం కంప్లీట్ అయి ఉండాలా? అబ్బాయిలైతే ఎవరైనా సరే 21 ఏళ్ళు కంప్లీట్ అయిపోతే చాలు, మనం ఏం చేయొచ్చంట, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. సో ఇది మనకి ఎవరిచ్చినారుమా? ఎవరు ఇవ్వలేదు, మనమే సాధించుకున్నాం. ఎలా సాధించుకున్నామంటే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నామంటే, ఈరోజు మనం సమానంగా బ్రతుకుతున్నామంటే, అందరి ముందర ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామంటే, భయం లేకుండా జీవిస్తున్నామంటే కారణం నువ్వు నేను మాత్రమే సాధించుకున్నది కాదు. మన కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలని సైతం త్యాగం చేసి మన కోసం సాధించి పెట్టిన హక్కుల్ని, వాటి ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. నేను ఒకరోజు మా స్కూల్లో ఒక లైబ్రరీ బుక్ చూస్తున్నాను. ఆ బుక్ పైన ఏమని ఉందంటే మహా మనీషి అని ఉంది. ఏమని ఉందిమా? మహా మనిషి అని ఉండాలి కదా.
నీకి గుడి దీర్ఘం ఉందన్నమాట, మనీషి అని ఉంది. నేనేమనుకున్నానంటే నా పక్క టీచర్స్ చెప్పినాను అనమాట, మేడం ఇది చూడండి లైబ్రరీ బుక్ అని ఇచ్చినారు, పిల్లలకి ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా, దీనిపైన మనీషి అని ఉంది అని చెప్తే అప్పుడు నాకు ఒక మేడం గారు చెప్పినారనమాట. ఏమని అంటే, నువ్వు నేను మనుషులం లలిత, ఈ బుక్లో ఉన్నోళ్ళంతా మనీషులు అని అనేది. అంటే వీళ్ళు సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళే ఈ బుక్లో ఉన్నారు. అంటే వాళ్ళకేం ఫ్యామిలీస్ ఉండవా నాన్న మన మాదిరి అంటే ఉంటాయి. మరి ఎవరి కోసం ఈ పనిని చేస్తున్నారు వాళ్ళు ఇంత గొప్పగా? మన కాన్స్టిట్యూషన్ అనేది చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అన్నింటిలో సమానమైన హక్కులు ఇస్తుంది. మరి ఈ సమానత్వం అనే దాన్ని మనం ఎలా సాధించుకున్నాం? ఒక్కరోజుతో సాధ్యమైందా అంటే లేదు. 250 ఏళ్ళు మనం బానిసల్లాగానే బ్రతికినాం. సో ఇప్పుడు మీరు నిన్న మొన్నటి పేపర్ చూసే అలవాటు కొంచెం ఉంటే గన మనం ఏం చూడొచ్చు అంటే, ఇప్పుడు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, వెల్ డెవలప్డ్. దేంట్లో అంటే సైన్స్లో. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళందరూ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఒక రాకెట్తో మహా అంటే ఒక శాటిలైట్ లేదా 2 లేదా 3 మాత్రమే ప్రయోగించగలరు. ఇప్పుడు మన దేశంలో ఉన్న టెక్నాలజీతో మనం ఒకేసారి 100కు పైగా శాటిలైట్లను ప్రయోగించగలిగే టెక్నాలజీని మన సైంటిస్టులు సాధించినారన్నమాట. సో ఇది ఎవరి వల్ల సాధ్యం అంటే కేవలం అద్భుత మేధాశక్తి కలిగినటువంటి శాస్త్రవేత్తల ద్వారా సాధ్యం. ఆ శాస్త్రవేత్తలను ప్రోత్సహించినటువంటి మన ప్రభుత్వం ద్వారా సాధ్యం. సో మేధావితనం అనేది నీకొక్కరికి ఉపయోగపడితే అది ఎప్పుడూ కూడా మరుగున పడుతుంది. నీకు మాత్రం కాదు, అది సమాజానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే దాని ఫలాలను మిమ్మల్ని అంటే మమ్మల్ని కూడా, ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడే పని చేసినప్పుడు మాత్రమే అది వారు ఏమవుతారు అంటే తరతరాలు చెప్పుకునేవారుగా నిలబడతారు. సో ఇలాంటి అద్భుత అవకాశాన్ని, మన స్వేచ్ఛను, మన సమానత్వాన్ని మనం బాధ్యతాయుతంగా నెరవేర్చుకోవాలి లేదా నిర్వర్తించుకోవాలి. కరెక్ట్గా మనం పని చేసినప్పుడే క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. మన పని మనం కరెక్ట్గా చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం? ఎదుటి వారిని ప్రశ్నించగలం. సో అలాంటి బాధ్యతలను, అలాంటి హక్కులను మనం అనుభవిస్తూ మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అని గుర్తు చేయడం కోసమే ఒక ప్రత్యేకమైన రోజుగా మనం దీనిని జరుపుకుంటున్నాం. సో ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఇంకా గొప్ప గొప్ప విజయాలను మనం సాధించి మనం జరుపుకోవాలని, గర్వంగా ప్రకటించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రధానోపాధ్యాయులకి, నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు పెద్దలకి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, సరేమ్మా, మనం ఎందుకు ఇక్కడ గణతంత్ర దినోత్సవం ఓన్లీ మనం మాత్రమే జరుపుకుంటున్నామా? చెప్పండి. మనమంటే మనమేనా? దేశం మొత్తమునా? దేశం మొత్తం అంటే ఏ దేశము? భారతదేశమా? ఇంకోటే? ఎందుకు ఇండియాకు మాత్రమే? సరే, ఇప్పుడు మీ ముందర ఒక వడ్డించిన విస్తరి పెట్టినాం. అంటే దాంట్లో అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన స్వీట్, హాట్ అన్నీ ఉన్నాయి. దాన్ని చూసి మీరు గమని ఉంటారా? ఏం చేస్తారు చెప్పండి? తినేస్తారు కదా. రైట్, మనం కూడా ఇంతకుముందు ఈ ఇండియా 250 years బ్యాక్ అలాంటి ఒక వడ్డించిన ఇస్తారు. ఎక్కడ చూసినా ధనరాశులు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, పట్టు చీరలు, సుగంధ ద్రవ్యాలు అన్ని రకరకాలు ఉన్నాయి. అందుకోసమే ఇవన్నీ ఉండడం చూసి తట్టుకోలేని వాళ్ళంతా అంటే అలాంటి వడ్డించిన ఇస్తారని వీళ్ళు సరిగా తినలేక కొట్టుకుంటున్నారనేసి, మన దేశంలోనే మనమే రాజ్యాలందరూ కలిసి కొట్టుకుంటున్నారనేసి సందునేసి వేరే దేశాల వాళ్ళు మన దేశానికి రావడం, ఆ వడ్డించిన ఇస్తారు. మామూలు మీరు చూసింటారు కదా, కొన్ని కథల్లో చెప్పింటారు. మంచి ఇస్తారు అట్లా ఉన్నప్పుడు 2 కుక్కలు కొట్లాడుతుంటే పక్కన ఇంకోటి వచ్చి ఏం చేస్తుంది? తినేసి వెళ్ళిపోతారు. అలా మనలో మనం కొట్లాడుకోవడం వల్ల వేరే దేశాల వాళ్ళు వచ్చి మనల్ని ఆక్యుపై చేసి మనల్ని మొత్తం బానిసలుగా చేసుకొని తెలివిగా
చేయడం జరిగింది. 250 years దగ్గర దాన్ని ఆక్యుపై చేసిన తర్వాత మనకి మిగిలినది ఏమంటే, మీరు ఒకసారి తెలుసు కదా, విస్తరిలో ఉన్నదంతా తినేసినాక ఏముంటాయి చెప్పండి ఇక్కడ? ఎంగిలాకు. అలాంటి ఎంగిలాకుని మనకి వదిలేసిపోవడం జరిగింది. దాదాపు అప్పట్లో ఎడ్యుకేషన్ ఏం లేదు, అంటే 20% కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లోనే చాలా మంది మన దేశంలో కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అందేటువంటి చదువుని ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. అసలు మన లాంటి వాళ్ళని స్కూళ్ళకి అప్పట్లో అడుగు పెట్టించే వాళ్ళు కాదు. ఇప్పుడు మనం హ్యాపీగా మనకి బుక్స్ ఫ్రీ వస్తున్నాయి, బ్యాగ్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, అన్ని ఫ్రీగా లభించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి గణతంత్రమే. ఇప్పుడు బాగా తెలివైన వ్యక్తికి అతనికంటూ ఒక టైం టేబుల్ లేదు. ఇప్పుడు మన స్కూల్కే టైం టేబుల్ లేదనుకోండి, మార్నింగ్ 9 to 4 ఇది మన స్కూల్ యొక్క టైం టేబుల్. ఇది లేదు అనుకోండి, అందరు ఎలా వస్తారు? 9 to 4 స్కూల్ టైం టేబుల్ కాదు. స్కూల్ మీరు ఎప్పుడు ఏ టైం కని వస్తారు? మీరు ఎప్పుడు నచ్చితే అప్పుడు వస్తారు. అప్పుడు మీరు నచ్చినప్పుడు వచ్చినప్పుడు టీచర్ కూడా వాళ్ళు అట్లా నచ్చినప్పుడు వచ్చినారనుకోండి, అప్పుడు మనకి చదువు అనేది జరుగుతుందా? మీకు పాఠాలు అనేవి జరుగుతాయా? ఇప్పుడు స్కూల్కి ఏ విధంగా అయితే టైం టేబుల్ ఉందో, మన ఇండియా మొత్తానికి అలాంటి ఒక టైం టేబుల్ లాంటిదే రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనకి అందించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఎవరు చెప్పండి? మీకు తెలుసు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎవరో తెలుసు కదా, ఎవరు చెప్పండి? రాజ్యాంగ నిర్మాతనే. ఇంతకుముందు అసలు మనం చెప్తున్నాం చూసారా, మన లాంటి వాళ్ళని ఇలాంటి పాఠశాలల్లో కూడా అడుగు పెట్టించే వాళ్ళు కాదు. ఒకవేళ వచ్చి చదువుకోవాలన్నా ఉన్నత స్థాయి కుటుంబాలన్నీ ఒక బెంచీలు వేసుకొని ఒక హైట్ లో కూర్చుంటే, మీలాంటి విద్యార్థుల దగ్గర మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటే, మన లాంటి వాళ్ళు పోతే పక్కన కింద కూర్చోవాలో లేదా క్లాస్ రూమ్ బయట కూర్చొని వినాలి. అలా క్లాస్ రూమ్ బయట కూర్చొని విని చదువుకొని ఒక డాక్టర్ రేట్ తీసుకున్నటువంటి, పిహెచ్డి తీసుకున్నటువంటి గొప్ప లాయర్. అతను అనుభవించిన కష్టాలు ఎటువంటి విద్యార్థి కూడా అనుభవించకూడదు. చదువు నేర్చుకోవడానికి కులము, ధనము ఇవేవి అడ్డు రాకూడదనే ఉద్దేశంతో, మనకి అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో అందించినటువంటిది ఎలాంటిదే ఈ రాజ్యాంగం కూడా. ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానంగానే ఉండాలని చెప్పి అందరికీ సమాన హక్కులను అందించారు. సో ఈ యూనిఫామ్ ఇవ్వడం కూడా మనకు అందుకోసమే. స్కూల్లో విద్యార్థులు మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అందరికీ యూనిఫామ్ కంపల్సరీ అనడం ఎందుకోసం అంటే అందరూ సమానమే. సో మనం కూడా అలాంటి రాజ్యాంగాన్ని కూడా అందరూ సమానంగా ఎలా అయితే వినియోగించుకుంటామో, అలానే మనకిచ్చినటువంటి బాధ్యతను కూడా మనం సమానంగా నిర్వర్తించుకోవాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరియు ప్రధానోపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులకి, మీకు అందరికీ ధన్యవాదాలు.